తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క తిహార్ జైల్లో ఉండి దాదాపు 2 నెలలు పూర్తవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కన్న తండ్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్పందించేటటువంటి పరిస్థితి లేదండి. సరే, మొన్నటిదాకా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ రోతందెందుకు, ఎమ్మెల్సీ కవిత చేసేటటువంటి దందా మామూలు దందా కాదు, మహిళల గాజులు వలిగేటటువంటి దందా, మహిళల పుస్తలు తాడు దిగేటటువంటి దందా, సారా దందా చేసింది కాబట్టి ఆ అంశం గురించి కేసీఆర్ గారు మాట్లాడలేదంటే ఓకే, సరే రాజకీయ పరంగా బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా దెబ్బపడే అవకాశం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, మళ్ళీ ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొస్తే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురు కావచ్చు అనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ మాట్లాడలేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి టాపిక్ మళ్ళీ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. కవితక్కను ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఈరోజు నిన్న నైట్ నిన్న మధ్యాహ్నం కల్లా అనుకుంటా ఆడికి పోయి ఈరోజు ములాఖత్ కలిసినటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కను దాదాపు అక్కడ 15 నిమిషాల పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అట్లనే బాల్కా సుమన్ ఇద్దరు కూడా పోయి మాట్లాడిరు అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. తిహార్ జైల్లో ములాఖతు తీసుకొని కవితతో మాట్లాడి అనేకమైనటువంటి కోణాలలో అనేక విషయాలను వివరించారనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఒక వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించి ఆయన తిహార్ జైలు దగ్గర పోయినటువంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హుటాహుటిన ఇటు కేసీఆర్ పోలేదు, కేటీఆర్ పోలేదు, హరీష్ రావు పోలేదు, కుటుంబ సభ్యులు పోలేదు, కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు ఇక్కడ బాల్కా సుమన్ వీళ్ళిద్దరు కూడా తిహార్ జైలు పోయి కవితతో ఏం మాట్లాడిరు, కవిత వీళ్ళతో ఏం చెప్పింది, కవిత వీళ్ళతో ఏం మాట్లాడింది, కవితతో దాదాపు 15 నిమిషాల పాటు ఏం చర్చలు విధించిన వీళ్ళనేది ఒక క్లియర్ కట్ పాయింట్ని కూడా నేను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. చాలా విధాలుగా సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ ఆఫీసరు, అనేకమైనటువంటి కీలకమైన పోస్టులు ఉన్నటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నాకు తెలిసి ఇప్పుడు ఆయన సర్వీస్లో ఉంటే తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా ఉండేటటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కానీ నాకు 10 వద్దు, నేను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి పోతా, పబ్లిక్కి సేవ చేస్తా అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీలో చేరి బహుజన సమాజ్ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకొని ఆ పార్టీని పూర్తి స్థాయిలో హైప్ చేసినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. స్వేరో అని చెప్పి ఒక సంస్థని ఆయన సృష్టించిండు. ఆ స్వేరోకి సంబంధించిన సంస్థ కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వచ్చిన పరిస్థితి. ఉవ్వెత్తున తెరపైకి నడిచినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసినాం. దాదాపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యా వ్యవస్థలను పూర్తి స్థాయిలో ఆయనే పటిష్టం చేసిండు, ఆయనే నడిపించినటువంటి ఆ సిచ్యువేషన్ని కూడా మనం చూసినాం. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకు అనేక కోణాలలో ఎట్లా మాట్లాడాలో తెలుసు, ఏం చెప్పాలో తెలుసు, ఏ విధంగా చెప్పాలో తెలుసు, ఎట్లా అక్కడ ఉన్నటువంటి. ఎందుకంటే కవితక్క గత కొద్ది రోజుల నుండి ఆమె అనేక అనారోగ్యాలకు సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది పడుతుందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి. కవితక్కకు బీపీ కూడా ఉంది, కవిత అనేక విధాలుగా బీపీతో ఇబ్బంది పడుతుందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడినటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎట్లా డీల్ చేయాలో తెలుసు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిండు కాబట్టి ఆయన అనేక వ్యక్తులను అరెస్ట్ చేసిండు, 3rd డిగ్రీలు పెట్టిండు, అనేక వ్యక్తులను ఇబ్బంది పెట్టిండు. కాబట్టి ఇబ్బంది మీన్స్ పోలీస్ ఆఫీసర్ అన్నప్పుడు అనేక కోణాలలో మాట్లాడుతూ ఉంటారు. ఎవరైతే డిప్రెషన్ గురయ్యేటటువంటి ఎవరైతే ఉంటారో దాంట్లో ఖైదీలు ఉంటారో వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తాడు. కాబట్టి కవితక్క డిప్రెషన్ ఫీల్ అవుతా ఉందనేటటువంటి ఒక చర్చ నడుస్తున్న పరిస్థితి. డిప్రెషన్ గురైతా ఉన్నది. దాదాపు 2 నెలలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ 2 సార్లు ఎమ్మెల్సీ కవితక్కకు ఫోన్ చేసి మాట్లాడిండట. నువ్వు ఎలాంటి ఇబ్బంది పెట్టుకోకు, ఖచ్చితంగా నీకు బెయిల్ వస్తుంది, నువ్వు ప్రాబ్లం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి హై అండ్ అడ్వకేట్లను కూడా మాట్లాడినా 1 నిమిషానికి సుప్రీంకోర్టు అడ్వకేట్కి దాదాపు 2 లక్షల రూపాయల అమౌంట్తో పేమెంట్తో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఎట్టి పరిస్థితులలో ఈసారి నువ్వు బయటకు వస్తావు. ఎందుకంటే ఎమ్మెల్సీ కవితక్కకు జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చిరు. ఓవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, తర్వాత సిబిఐ అధికారులు కూడా జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చినటువంటి పరిస్థితి. రౌస్ రెవెన్యూ స్పెషల్ కోర్టు స్పెషల్ జడ్జు అక్కడ దాదాపు ఈ నెల 20 తారీఖు దాకా, ఇవాళ 17వ తారీఖు అనుకుంటా, 17, 18, 19, 20 ఇంకా 3 రోజుల పాటు, అంటే ఈ రోజు మినహాయిస్తే ఇంకా 3 రోజుల పాటు కవితక్కను దాదాపు 100 క్వశ్చన్స్ అడిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు 2 ఏజెన్సీస్ కూడా. ఓవైపు ఈడీ, ఓవైపు సిబిఐ 50 క్వశ్చన్స్ అడిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ ఫోన్కు సంబంధించి కానివ్వండి, లేకపోతే ల్యాప్టాప్కి సంబంధించి కానివ్వండి, ఆస్తి వివరాలు కానివ్వండి, అరవింద్ కేజ్రీవాల్తో ఉన్నటువంటి సంబంధం కానివ్వండి, ఆమ్ ఆద్మీ పార్టీకి గోవాకి సంబంధించినటువంటి ఎన్నికలలో కవితక్క దాదాపు 100 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చింది, 100 కోట్ల
రూపాయలు అరవింద్ కేజ్రీవాల్కి కవిత గిఫ్ట్ ఇచ్చిందనేటటువంటి ఒక చర్చ కూడా ఉవ్వెత్తున తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించినటువంటి విషయంలో మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కను పరామర్శించడానికి, ఎమ్మెల్సీ కవితకు దగ్గరికి పోయి ఆమెను కలిసి కవితకు భరోసా నింపడానికి, ధైర్యం చెప్పడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఒక ఖైదీతో ఎట్లా ఖైదీ మీన్స్ కవితకి ఏం ఖైదీ కాదు, ఎందుకంటే ఆమెకు శిక్ష కూడా పడలేదు. సో ఆమె అక్యూజ్డ్గా లోపల ఉన్నారు కాబట్టి జైల్లో. సో జైల్లో ఉన్నటువంటి ఒక పర్సన్ని ఎట్లా మనం డిప్రెషన్ నుండి బయటికి తీసుకురావాలి, జైల్లో ఉన్నటువంటి పర్సన్ని ఎట్లా ఏ విధంగా మోటివేట్ చేయాలి, ఏ విధంగా ఆమెను హ్యాపీగా ఉంచాలి, ఆమె హృదయాన్ని గాయపరచకుండా ఎట్లా బయటికి తీసుకురావాలి డిప్రెషన్లో నుండి అనేది ఒక పోలీస్ ఆఫీసర్కి తెలుసు కదా. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయి ఎమ్మెల్సీ కవితకు ధైర్యం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిందనే ఒక చర్చ నడుస్తున్నది. ఎందుకంటే కవితకు బీపీ ఉంది, తర్వాత కవితకు అనేకమైనటువంటి అనారోగ్యాల బారిన కవితక్క కొంత హెల్త్ ఇష్యూతో ఇబ్బంది పడుతుందనే చర్చ వినబడుతున్నది. తర్వాత నార్త్ ఫుడ్ కవితక్కకు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ కవితక్క నాకు సౌత్ ఫుడ్ కావాలి, ఎందుకంటే సౌత్ అనేది స్పైసీ ఉంటుంది, కొంచెం కారము ఉప్పు ఎక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో సౌత్ ఫుడ్ కావాలి, నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తిని, నేను తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బిడ్డను, నాకు స్పైసీగా కారం ఉంటేనే తింటా లేకపోతే తినా అనేటటువంటి మారం కూడా కవితక్క చేస్తుందంటూ ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. అంతకంటే ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించి ఒక వీడియో సర్క్యులేట్ అవుతున్నది, ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ తిహార్ జైలుకు పోయిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తిహార్ జైలు పోయి అక్కడ ఎమ్మెల్సీ కవితతో ఏం మాట్లాడిన అనేది కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉన్నది. ఆ అంశాన్ని కూడా మీకు పూర్తి స్థాయిలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తా, ఆ అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. తిహార్ జైల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పెషల్ కోర్టులో ములాఖతు తీసుకొని అడ్వకేట్ త్రూ ఆయన పోయే ప్రయత్నం చేసిండు, కవితతో మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు బాల్కా సుమన్, కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, కేసీఆర్కు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి బాల్కా సుమన్ పోయే ప్రయత్నం చేసిండు. అట్లనే కేటీఆర్ కూడా అత్యంత సన్నిహితమైన వ్యక్తి, నమ్మకస్తుడు, బినామీ అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి, విద్యావంతుడు, కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఉవ్వెత్తున ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి బాల్కా సుమన్. సో వీళ్ళిద్దరు కూడా పోయిరు. బాల్కా సుమన్ కవితకు అత్యంత సన్నిహితుడు, అత్యంత సన్నిహితం అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒకటే దగ్గర ఉన్నటువంటి అయితే ఆ బ్రదర్ అండ్ సిస్టర్స్ లెక్క ఉంటారు. సో వాళ్ళు ఒక తల్లి కడుపున పుట్టకపోవచ్చు కానీ చాలా దగ్గర ఉండేటటువంటి వ్యక్తులు కాబట్టి పోయి కలిసే ప్రయత్నం చేసి, అయితే ఈ బాల్కా సుమన్ అనేటటువంటి వ్యక్తిని కూడా మన చంద్రే పంపించిండనే ఒక చర్చ నడుతుంది. మన చంద్రు ఉన్నాడు కదా కల్వకుంట్ల చంద్రు సారే పంపిండట, పంపి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆడికి పోయి కవితకు ధైర్యం నింపాలంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసిన అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఆ ధైర్యం ఏందనేది మీకు చెప్తే ఇప్పుడు నేను అసలు కథ ఏందనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే కవితక్క గత కొద్ది రోజుల నుండి అక్క మారం చేస్తూ ఉంది. బాపు 2 సార్లు ఫోన్ చేసినా కూడా బాపు నువ్వు ఒత్తలేవేందే, అందరు వచ్చిర్రే, బాపు నువ్వు రావాలని అని చెప్పి కవితక్క 2 సార్లు కేసీఆర్ సారు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్తో కవితక్క చెప్పే ప్రయత్నం చేసింది. నాయన నువ్వు ఎందుకు వస్తలేవు, అమ్మ వచ్చింది, అన్నయ్య వచ్చిండు, బావ వచ్చిండు, తర్వాత మా ఆయన వచ్చిండు, నా కొడుకు వచ్చిండు, నేను పెంచుకున్న కుక్కపిల్ల కూడా వచ్చింది నా తానికి, కానీ బాపు నువ్వు నా దగ్గరకు ఎందుకు వస్తలేవు, నాతో ఎందుకు మాట్లాడతలేవు, నాకు ఇబ్బంది అవుతుంది బాపు, నన్ను బయటికి తీసుకోపో బాపు, నేను బయటికి రావాలనుకుంటున్నా అని చెప్పి ఎమ్మెల్సీ కవితక్క 2 సార్లు కేసీఆర్ ఫోన్ మాట్లాడినప్పుడు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిందంటూ ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని, బాల్కా సుమన్ని కేసీఆర్ సారు ములాఖతు బొమ్మని చెప్పి పోయి అక్కడ ములాఖతులో కేసీఆర్ మీ గురించే మాట్లాడుతూ ఉన్నాడు, కేసీఆర్ మీ గురించే మీరు బయటికి తీసుకురావడానికి నానా రకాలుగా పోరాటం చేస్తూ ఉన్నాడు, అవసరం అనుకుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలతో మాట్లాడడానికి కేసీఆర్ రెడీగా ఉన్నాడంటూ కూడా కవితతో మాట్లాడే ప్రయత్నం చేసిరట. తర్వాత ఇప్పుడు ఈ నెల అయిపోతే మే అయిపోతే జూను ఎగ్జాక్ట్లీ 2 లేదా 3 లేదా 5 లేదా 6 ఈ డేట్లలో 2 లేదా 3, 5 లేదా 6 ఈ డేట్లలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటికి వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా సో మొత్తానికి కవితకు భరోసా నింపేటటువంటి ప్రయత్నం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. ఎందుకంటే అప్పటి వరకు కౌంటింగ్ అయిపోతుంది, అప్పటి వరకు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఎవరెవరు కీలకమైనటువంటి నేతలు బయటపడే అవకాశం ఉందనే ఒక చర్చ కూడా వినబడినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో మాట్లాడుకొని 5వ తారీఖు లేదా 7వ తారీఖు లేకపోతే 10కు డెడ్ లైన్, ఈ 10 అంటే ఒకవేళ 10వ తారీఖు వరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటకు వచ్చే అవకాశం ఉంది. కేవలం
కవిత ఒక 20 నుండి 25 రోజులు ఓపిక పట్టు, ఖచ్చితంగా నువ్వు బయటకు వస్తామంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్సీ కవితకు భరోసా నింపేటటువంటి ప్రయత్నం చేసిందనే ఒక చర్చ వినబడుతున్నది. అయితే దీంట్లో ఒక కీలకమైనటువంటి పాయింట్ ఉంది. సరే, ఆ పాయింట్ నిజమా కాదా అనే సెకండరీ, కానీ నేను కొద్దిగా బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఏమైంది అసెంబ్లీ ఎన్నికలలో వాస్తవానికి భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే దాదాపు 119 నియోజకవర్గాలు ఉంటే వాళ్ళకు 8 మాత్రమే వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. కానీ ఇప్పుడు బీజేపీ ఏమనుకున్నది, ఆ రోజు అసెంబ్లీలో ఎందుకు ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ? కేసీఆర్ ఎంతసేపు భారతీయ జనతా పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, చాలామంది ఎవరైతే కీలకమైనటువంటి నేతలు, ఉద్యమకారులు కానివ్వండి, పొలిటికల్ అనలైట్స్ కానివ్వండి, వాళ్ళు ఏమన్నారు, కవితను అరెస్ట్ చేస్తా అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పింది. లిక్కర్ స్కామ్లో కవిత కీలక పాత్ర అని చెప్పారు. కానీ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయట్లేదు అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేటటువంటి కోణంలో అప్పుడు అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలలో అనేక విధాలుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అప్పుడు తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారు, అరే నిజంగానే కవిత గింత పెద్ద దంద చేసినప్పుడు, వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయల దంద చేసినప్పుడు ఎమ్మెల్సీ కవితను భారతీయ జనతా పార్టీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే ఇక్కడ సిబిఐ కానివ్వండి, లేకపోతే ఈడీ కానివ్వండి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి, ఈ రెండు ఏజెన్సీస్ కూడా కేంద్రం కింద పనిచేసేటటువంటి ప్రయత్నం ఉంటుంది. ఈ రెండు ఏజెన్సీస్ కూడా కేంద్రానికి సంబంధించినటువంటి బలగాలు కాబట్టి, సో కేంద్రం అంటే ఏంది, భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ బీజేపీ ఆదేశాలతోటి ఇవి రెండు అరెస్ట్ చేస్తాయి. కాబట్టి బీజేపీ ఇవి రెండు కూడా ఎంకరేజ్ చేయలేదు. భారతీయ జనతా పార్టీ ఈ రెండు అంశాలలో ముందుకు పోలేదు. అంటే బీజేపీ కేసీఆర్ ములాఖత్ అయ్యిరా, అందుకే కవితకు అరెస్ట్ చేయలేదంటూ ఆ మధ్యకాలంలో బాగా చర్చ నడిచింది. అప్పుడు భారతీయ జనతా పార్టీకి చాలా డిసడ్వాంటేజ్ అయింది, బీజేపీ పార్టీకి చాలా దెబ్బపడినటువంటి పరిస్థితి కవిత అరెస్ట్కి సంబంధించిన కోణంలో. తర్వాత ఎంపీకి సంబంధించినటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ దాదాపు 17 స్థానాలుంటే ఈ 17 స్థానాలలో 8 నుండి 10కి టార్గెట్ పెట్టుకున్నారు. ఈ 10, 8 రావాలంటే ఏం చేయాలి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తే పబ్లిక్లోకి ఒక మంచి పేరు వస్తుంది అనేటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఒక డ్రామా ప్లే చేసింది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. ఎందుకంటే కవితను అరెస్ట్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటారు, ముఖ్యమంత్రి బిడ్డ అయినా సరే, మాజీ ముఖ్యమంత్రి బిడ్డ అయినా సరే తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ లోపల పెట్టింది, తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ తిహార్ జైల్లో ఊసలు లెక్క పెట్టిస్తా ఉంది. కాబట్టి బీజేపీ పార్టీ వస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో మళ్ళీ పబ్లిక్ వస్తారేమో, అందుకే కవితను అరెస్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ కేవలం సీట్ల కోసం అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. కాబట్టి సో ఇప్పుడు కేసీఆర్ కూడా అదే ప్లాన్లో ఉన్నాడు. కేసీఆర్ కావాల్సింది ఏంది, కేసీఆర్ ఆల్రెడీ బీజేపీతో అలయన్స్ పెట్టుకుందాం అనుకున్నాడు. 7 మాకియండి 10 మీరు తీసుకోండి అని చెప్పి కేసీఆర్ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుందాం అనేటటువంటి ఆలోచనలో కూడా ఉంటుండే. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం నాకు అవసరం లేదురా నాయన, నువ్వు గెలిచేటటువంటి పరిస్థితి లేదు, తెలంగాణలోని దుకాణం బంద్ అయిపోయింది, ఇక వద్దురా అయ్యా అని చెప్పి పాపం మోదీ సారు కేసీఆర్కి అవకాశం ఇవ్వలే. కాబట్టి అలయన్స్ బంద్ అయిపోయింది తప్ప అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం కవితకు భరోసా ఇచ్చిందట. సో వచ్చే నెల 10వ తారీఖు లోపు కవిత నువ్వు బయటకు వస్తావు, నువ్వు టెన్షన్ పడకు, బయటికి తీసుకొచ్చేటటువంటి బాధ్యత మాది, కేవలం ఒక 20-25 రోజులు నువ్వు ఓపిక పట్టు అంతే సరిపోతుందని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండట. ఇంకో అంశం కూడా ఉంది. సో ఈ నెల 24వ తారీఖు ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మళ్ళీ తెరపైకి రాబోతున్నది. జనరల్ బెయిల్ పిటిషన్ హైకోర్టు నుండి ఓ వైపు ఇక్కడ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు నోటీస్ కూడా వచ్చింది, మీరు కవితను ఇబ్బంది పెట్టొద్దు, 3rd డిగ్రీ కూడా అనేక విధాలుగా ఉపయోగించొద్దు, కేవలం ఆమె దగ్గర నుండి ఆన్సర్స్ రాబట్టండి తప్ప కవితను ఏమనొద్దంటూ కూడా ఓ వైపు హైకోర్టు నుండి రిట్ పిటిషన్ వచ్చింది, ఒకవైపు నోటీస్ వచ్చింది సిబిఐకి అనే ఒక చర్చ వినబడుతున్నది. కాబట్టి 24వ తారీఖు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రాకపోవచ్చు. కానీ కౌంటింగ్ తర్వాత కేసీఆర్ బీజేపీతో ములాఖత్ అయ్యి అదో ముచ్చట పెట్టి ఏదో ఉపాయం కడితే వచ్చే నెల 10వ తారీఖు వరకు కవితకు బెయిల్ రావచ్చనే చర్చ వినబడుతున్నది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అట్లనే బల్కా సుమన్ కూడా ఇద్దరు కవితకు అదే చెప్పిరట, ఓపిక పట్టండి, కేవలం వచ్చే నెల 10వ తారీఖు మీకు బెయిల్ వస్తుంది అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తే కవితక బాపు ఏడున్నాడు, బాపు ఎందుకు వస్తలేడు, బాపు నా దగ్గరికి ఎందుకు వస్తలేడు, పాయింట్ ఏందని చెప్పి కవితకి చెప్తా ఉంది. కానీ కేసీఆర్ మాత్రం అనారోగ్య బారణంగా నేను కట్టబట్టుకొని నడుతున్నా కాబట్టి రాలేకపోతా ఉన్నా, ఇబ్బంది పడుతున్నా అని చెప్పి 2 సార్లు మన అక్కయ్యతోటి ఫోన్ కూడా మాట్లాడిందట. మన చంద్రాలు కల్వకుంట్ల చంద్రు మాట్లాడి అనేక విధాలుగా నేను బాగున్నా, నువ్వు కూడా బాగుండరా, ఏం కాదు నీకు, నువ్వు కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తావు, నువ్వు ఎట్లా అంటే నువ్వు జున్నుపాల లెక్క, నువ్వు ఏమి ఇబ్బంది పడకు, నువ్వు బయటకు వచ్చే బాధ్యత మాది, మేము తీసుకొస్తామని చెప్పి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు అనేక విధాలుగా కవితతో మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ధైర్యం నింపిండట, భరోసా కల్పించిండట, కవితను ఇబ్బంది పడకు, ఖచ్చితంగా వచ్చే నెల 10వ తారీఖు వరకు నేను బయటికి తీసుకొస్తాం, కేసీఆర్ గారు నీకోసమే పోరాటం చేస్తుండు, వీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలల్లా 10 సీట్లు వస్తున్నాయి మనకు,
మనం గెలవబోతున్నామని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆయన బహుజనవాదాన్ని తుంగలోకి దొక్కి కేసీఆర్ సంఘకాడికి పోయి కేసీఆర్ సంఘవాసన చూసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా అదే ముచ్చడి చెప్తున్నాడు ఆడికి పోయి 10 సీట్లు వస్తున్నాయి మనకని చెప్పి. సో ఈ విధంగా తెరపైకి తీసుకొస్తా ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. నిజం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనవాదం అన్నాడు, బహుజనుల కోసం పోరాటం చేస్తా అన్నాడు, నా ఎస్సీలు ఎస్టీలు బీసీల కోసం నా ప్రాణాలు చేయడానికైనా రెడీగా ఉన్నాడు. ఆఖరికి నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్కి సంబంధించిన సీట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు బీఆర్ఎస్ పార్టీ నుండి భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్ పార్టీ నుండి పోయి అలా పోటీ చేస్తున్నాడు. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవడండి కేటీఆర్ అన్నాడు, కేసీఆర్ తోటి ఏమవుతుందండి అన్నాడు. ఇవన్నీ ముచ్చట మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళీ కేసీఆర్ సంఖ్యనే చేరిండు. ఇప్పుడు గదే అర్థమైతే లేదు. అంటే బహుజనవాదాన్ని తీసుకుపోయి కేసీఆర్ దగ్గర పెట్టిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాబట్టి ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని భరోసా నింపడానికి అక్కడ పంపించిండట కవిత దగ్గరికి. సో ములాఖత్ కలిసిర్రు, వాళ్ళ నాయన గురించి చెప్పిర్రు, వచ్చే నెల 10వ తారీఖు బయటకు వస్తావు, ఇబ్బంది పడకు, మేము మీకు అండగా ఉన్నాం, మేము అందరం కూడా నీకోసమే పోరాటం చేస్తున్నాం, నీ గురించి రోజు మాట్లాడుతున్నాం, సోషల్ మీడియాలో వీడియోలు కూడా పెడుతున్నాం, ఈ అరెస్టులు ఖండిస్తున్నాం, తప్పు అని చెప్పి చెప్తున్నాము అని చెప్పిండట. కవితక్కనేమో బాపుకు చెప్పుర్రి నేను ఇబ్బంది పడుతున్నా, నేను బయటికి రావాలని చెప్పిందట. వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే ప్రయత్నం చేసిందట. తర్వాత 8,000 పేజీల ఛార్జ్ షీట్ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క పైన ఉన్నది. కాబట్టి ఛార్జ్ షీట్ ఓపెన్ చేసిరంటే శిక్ష పడే అవకాశం ఉందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్న నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో చెప్పిందట, ఛార్జ్ షీట్ ఓపెన్ చేస్తా ఉన్నారు, నాన్నకు చెప్పండి త్వరగా ఈ ఛార్జ్ షీట్ కూడా ఓపెన్ చేయకుండా ఏదైనా పిటిషనో లేకపోతే ఏమైనా పెద్ద అడ్వకేట్ని తీసుకొచ్చి నన్ను బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా కవిత చెప్పిందట. నిద్ర పట్టట్లేదు, డిప్రెషన్ పోతా ఉన్నా, ఇబ్బంది అవుతా ఉంది అనేటటువంటి కోణంలో కూడా కవిత మాట్లాడింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం ఎమ్మెల్సీ కవితను ములాఖత్ కలిసినటువంటి పరిస్థితి, అనేక కోణాలలో మాట్లాడింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి.